3 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ తిరిగి చేరింది. వచ్చే పంట కాలం నుంచి ఫసల్ బీమా ద్వారా రాష్ట్రంలో పంటలకు బీమా కల్పించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ సమావేశమై ఫసల్ బీమా యోజనపై చర్చించారు. పంట నష్టపోతే పీఎంఎఫ్బీవై ద్వారా బీమా అందుతుందని రితేష్ చౌహాన్ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అండగా నిలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో 2016 జూన్ నుంచి కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ స్కీమ్ను అమలు చేస్తుంది. ఈ స్కీమ్లో భాగంగా రైతులు స్వల్ప మొత్తంలో పంటలు ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ పథకం అన్నదాతలకు మేలు కంటే భారమే ఎక్కువ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ స్కీమ్ నుంచి 2020లో వైదొలిగింది. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.